ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలోని మల్కాపూర్, చింతకుంటలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను కొందరు వ్యక్తులు కబ్జా చేసినట్లు తెలుసుకుని యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలిసి స్థలాలను పరిశీలించారు. స్థలాలకు సంబంధించిన హద్దురాలను తొలగించి తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు గుర్తించి ఇదే విషయాన్ని కరీంనగర్ ఆర్జీఓ దృష్టికి తీసుకెళ్లారు. కబ్జాకు గురైన స్థలంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంటనే రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని కబ్జాదారులు పాతిన హద్దురాలను తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. జర్నలిస్టులకు 2023 అక్టోబర్ నెలలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఎన్ఓసీ ఇవ్వకుండా నోటిఫికేషన్ ముందు, ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇళ్ల స్థలాలు కేటాయించి అప్పుడు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ 2 సంవత్సరాల 3 మాసాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ఓసీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. అదే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ రిపోర్టు కూడా కలెక్టర్కి ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలను కూడా కొంతమంది భూ కబ్జాదారులు జర్నలిస్టుల స్థలాలను కబ్జా చేసిర్రు. దాని మీద మేము జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందినట్టు పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని, మంత్రులు కలగజేసుకొని మాకు ఎన్ఓసీని ఇప్పించి జర్నలిస్టుల స్థలాలు యథావిధిగా కేటాయించాలని చెప్పి, మేము కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి, ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.